ప్రారంభించాలి. మోషే, అబ్రహాము, మనం చదువుకున్న లేఖనములో మరి అబ్రహాము ఏం చేసినాడు తెలుసా? యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రార్థన అంటే దేవునితో ముచ్చటించుట, దేవునితో మాట్లాడుట. నువ్వు ప్రజలతో మాట్లాడడం కాదు. ఎవరితో మాట్లాడాలండి? దేవునితో మాట్లాడాలి. నీవు దేవునితో మాట్లాడిన తర్వాతనే నీ పని ప్రారంభించాలి. నువ్వు దేవునితో మాట్లాడిన తర్వాతనే నీవు ప్రయాణం చేయాలి. నువ్వు దేవునితో మాట్లాడినప్పుడే ఇదిగో నీ జీవితంలో అద్భుతము జరుగుతున్నది. ఆయన ప్రార్థనని బలిపీఠాన్ని కట్టాడు. మనం చదువుకున్న లేఖనం తర్వాత ఈ అధ్యాయంలో మనం చూస్తుంటే అబ్రహాము ఎప్పుడైతే ప్రారంభించినాడో ఆ ప్రారంభించిన దినాన